డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా గైడ్స్. తెలంగాణలో నీట్ రాసినటువంటి పిల్లలకి, తెలంగాణ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ కౌన్సిలింగ్ కోసం న్యూస్లో వచ్చేసి ఆర్టికల్ వచ్చింది. చూద్దాం దీని గురించి. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం. ఓకే, సో ఈ హెడ్డింగ్లో ఆర్టికల్ అనేది వచ్చింది. సో మనకి తెలిసిన విషయమే, రిజల్ట్స్ వచ్చేసాయి జూలై 16th. సో అందరూ కూడా కౌన్సిలింగ్ కోసం, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మాట వాస్తవం. ఏంటంటే మొన్న మండే రోజు ఢిల్లీ ఎన్టీఏ ఎంసీసీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి స్టేట్స్ వాళ్ళకి డేటా ఇచ్చే విషయమై మీటింగ్ కూడా జరిగింది అని చూసాము. సో త్వరలో అయితే ఆగస్ట్ 1st వీక్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావచ్చు. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా, తర్వాత స్టేట్స్కి నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి సైమల్టేనియస్గా రెండు అనేది జరగచ్చు. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నీట్ రాసినటువంటి వాళ్ళు షేర్ చేయండి. సో ఇక ఆర్టికల్లోకి వస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి. త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్. తొలుత ఎంసీసీ ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ, ఆ తర్వాత కాలేజ్ యూనివర్సిటీ కౌన్సిలింగ్. రాష్ట్రంలో 10,000కు పైగా సీట్ల భర్తీకి సన్నాహాలు అని ఇచ్చారనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ 10,000 సీట్స్ ఉన్నాయి తెలంగాణలో. దీనికి సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ 35,000కు పైగా స్టూడెంట్స్ క్వాలిఫై అయితే అయ్యారు. ఆ లిస్ట్ వచ్చేసి మనకి ఎన్టీఏ వాళ్ళు ఎంసీసీకి ఇస్తారు. ఇంకా ఎన్టీఏతో అవసరం లేదు. ఎంసీసీ వెబ్సైట్ని, మీ స్టేట్ వెబ్సైట్స్ని మీరు చూసుకోవాలన్నమాట. సో ఎంసీసీ వాళ్ళు ఈ డేటాని తెలంగాణకి ఇస్తారు. సో వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకు తెలిసిందే. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవిజనల్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దాంట్లో పేరు ఉందా లేదా, ఏదన్నా మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో సర్టిఫికెట్స్ ఏదన్నా సరిపోకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ మీకు మెయిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరున్నటువంటి వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అర్హులు. ఓకే, ఇక 3 రౌండ్లు, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మాపప్ స్టే వేకెన్సీ రౌండ్స్లో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో మనకి నా వెబ్సైట్లో ఉమా గైడ్స్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా, దాని మీద వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా చూడుకుంటే చూడండి. ఓకే, ఇక ఈ ఆర్టికల్లో ఇచ్చింది ఏంటంటే, నీట్ యూజీ 2026లో అర్హత సాధించిన వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా 15% అంటే 15% ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే తెలంగాణలో 85% రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కేఎన్ఆర్ యుహెచ్ఎస్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియకు రంగం సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రస్తుతం దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లను కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మన సౌత్లోనే ఎక్కువ ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. అలాగే 10,000 దాటినటువంటి స్టేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ఒకటి. ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలను కలిపి ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 10,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లు పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోటీ మాత్రం ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు అని కూడా ఇచ్చారనమాట ఇక్కడ. ఓకే, హైదరాబాద్ కాలేజీలకు జాతీయ స్థాయిలో పోటీ ఉంది. ఓకే, ఆల్ ఇండియా కోటాలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్కి ఎక్కువ కాంపిటీషన్ అని ఉంది, ఇస్తున్నారు. గత ఏడాది కౌన్సిలింగ్ను పరిశీలిస్తే ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, కాకతీయ వంటి ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అత్యుత్తమ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకే సీట్లు లభించాయి. ఈ కళాశాలలో సీట్ల కోసం జాతీయ స్థాయిలో పోటీ ఉంది. ఓకే, సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు, ధృవపత్రాల పరిశీలన, రాష్ట్ర మెరిట్ జాబితా, వెబ్ ఆప్షన్స్ నమోదు, సీట్ల కేటాయింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఓకే,
అందువల్ల విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ ధృవపత్రాలని ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా పెట్టారు, అది కూడా మనం ఒక వీడియో చేసాం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. నీట్ ర్యాంక్ కార్డు, ఓకే, నీట్ ర్యాంక్ కార్డు, అడ్మిట్ కార్డు, 10th ఇంటర్ మార్కుల మెమోలు, బదిలీ అంటే టీసీ ధృవపత్రాలు, స్టడీ సర్టిఫికెటు, రెసిడెన్షియల్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఈడబ్ల్యూఎస్ తదితర రిజర్వేషన్ పత్రాలు వర్తిస్తే వాటిని స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని చెప్తున్నారనమాట. సో మనం కూడా అదే చెప్పాము. ఇంకా ఇక్కడ నీట్ మార్కులు ఎన్ని, సో ఆ మార్కులకి అవకాశం ఎక్కడ ఉంటుంది అని కూడా ఇచ్చారు. 650కి పైగా మార్కులు ఉన్నటువంటి వాళ్ళకి ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి టాప్ ప్రభుత్వ కళాశాలలో సీట్ వచ్చే అవకాశం ఉంది అని ఇచ్చారు. ఇక 620 to 649 మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో బలమైన అవకాశం అని ఇచ్చారు. ఇక 600 to 619 స్కోర్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఎక్కువ. 580 to 599 చాలా ప్రభుత్వ కళాశాలల్లో మంచి అవకాశం ఉంటుంది. 550 to 579 కొత్త ప్రభుత్వ కళాశాలల్లో అవకాశం. సో 520 to 549 ప్రభుత్వ ప్రైవేట్ కన్వీనర్ కోటాలో అవకాశం. 500 to 519 రిజర్వేషన్ కేటగిరీలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. 500 లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రైవేట్ కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలను పరిశీలించాలి అని ఇక్కడ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందనమాట. సో స్టూడెంట్స్, మీరు ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటే ఇవాళ 29 కదా, సో ఆల్మోస్ట్ జూలై అయిపోయింది. ఫస్ట్ వీక్ అంటే 1 వీకే ఉందన్నమాట. ఈ 1 వీక్ టైంలో ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ రావచ్చు. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 జరుగుతుంది. విత్ ఇన్ వీక్ లో స్టేట్ కోటాలు కూడా రౌండ్ 1 అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి ఫాస్ట్ గా అనేది కౌన్సిలింగ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఈ లోపల మీరు డాక్యుమెంట్స్ అన్ని మనం చెప్పినట్టువి స్కానర్డ్ కాపీస్ పెట్టుకోండి, పీడిఎఫ్ రెడీ చేసుకోండి, తర్వాత అకౌంట్స్ యాక్టివేట్ చేసుకోండి, తర్వాత మీ మెయిల్ ఐడి పనిచేస్తుందో లేదో చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు అప్లికేషన్కి వేసినట్టు కొత్త రిజిస్ట్రేషన్ మీకు ఒక కొత్త ఐడి వస్తుంది. సో ఆ మెయిల్ ఐడికి, ఆ ఫోన్ నంబర్కి ఇక మీదట మీరు జాయిన్ అయ్యే వరకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంతకుముందు అప్లికేషన్కు ఇచ్చినటువంటిదే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా అదే విధంగా మనం అనేది కొత్త ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే, సో డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. అదే విధంగా 3-4 సెట్లు జిరాక్స్ తీసుకోండి. కొత్త ఫోటోలు అనేది పెట్టుకోండి, మేబీ సిగ్నేచర్తో సహా స్కాన్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్, ఆధార్ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా కౌన్సిలింగ్కి సిద్ధం అవ్వాలి. సో మనకి కట్ ఆఫ్లు కూడా వీడియోలు చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 420 to 430 మధ్యలో 420 సేఫ్ స్కోర్ ఓసీ కానీ తెలంగాణలో చెప్పున్నాము. సో ఇది మనకి ఈ పేపర్లో వచ్చినటువంటి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీరు కూడా చూసే ఉంటారు. చూడకుంటే మరొకసారి ఈ వీడియోని చివరాఖరి వరకు చూడండి. సో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు పేపర్ న్యూస్లో ఇచ్చినారనమాట. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, కౌన్సిలింగ్ ఆల్ ద బెస్ట్. మీకు మంచి కాలేజ్లో, మీరు కోరుకున్నటువంటి కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకేనా? ఓకే, గుడ్ లక్.